తొలి ఏకాదశి శుభాకాంక్షలు మీ అందరికీ. మీ ఇంట్లో పిండి వంటలు ఏమేమి చేశారో ఒక్కసారి కామెంట్ బాక్స్లో చెప్పేసేయండి, ఓకేనా? నేనైతే మా ఇంట్లో ఏమేమి చేశానో చెప్పేస్తాను. ఓకే, చూసేద్దాం, వచ్చేసేయండి. బగారా రైస్, నెక్స్ట్ వచ్చేసి చికెన్ కర్రీ, నెక్స్ట్ వచ్చేసి పూరి చేసాము. మురుకులేం చేయలేదు, ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు, సో వాళ్ళు చేయించేంత టైం ఇవ్వలేదు, అందుకని జస్ట్ పూరి. ఓకే, ఇంకా మిర్చి చేశాను, ఇంకా కొంచెం లైట్గా పకోడీ చేశాను. అంటే నేను, మా హస్బెండ్, మా పిల్లలు మాత్రమే ఉంటాము. ఇదైతే సరిపోతుంది, ఎక్కువగా వేస్ట్ అవుతుంది. సో మిర్చి ఓన్లీ పకోడీ చేసాము. దాంట్లోకి ఆనియన్స్, ఖచ్చితంగా ఆనియన్స్ అయితే పక్కన ఉండాల్సిందే. దాంతోపాటు పెరుగు లేకపోతే అసలు ముద్ద దిగదండి. చూసేయండి, చూస్తున్నారు కదా పెరుగు. అంతే అండి, మేమైతే ఇంతే మాత్రమే చేసేసుకున్నాము. మీరు కూడా మురుకులు అవి ఇవి చేగోళ్ళు కదా, తొలి ఏకాదశి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ చేగోళ్ళు కాబట్టి మేమైతే మురుకులు ఏం చేయలేదండి, జస్ట్ ఓన్లీ ఇంత మాత్రమే చేసేసాను. ఎందుకంటే పిల్లలు ఉన్నారు, సో అందుకే లైట్గా ఇవి మాత్రమే చేశాను. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఇంట్లో తొలి ఏకాదశి పండగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో మాకు ఒక్కసారి కామెంట్ బాక్స్లో చెప్పేసేయండి. ఓకే ఫ్రెండ్స్, అందరికీ బాయ్ బాయ్.